ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ భక్తుల రాకడ మరింత పెరిగింది. రోజు లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళా మరో 5 రోజుల్లో ముగియనుంది. తక్కువ సమయం ఉండటంతో ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. ఈ నెల 26తో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 58 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా ముగింపు దశకు చేరడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. త్రివేణి సంగమ ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. ఇప్పటివరకు మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. నిన్న ఒక్కరోజే 1,50,00,000 మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ భక్తుల రాకడ మరింత పెరిగింది. రోజు లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళా మరో 5 రోజుల్లో ముగియనుంది. తక్కువ సమయం ఉండటంతో ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. ఈ నెల 26తో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 58 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా ముగింపు దశకు చేరడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. త్రివేణి సంగమ ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. ఇప్పటి వరకు మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. నిన్న ఒక్కరోజే 1,50,00,000 మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.